హలో అండి, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. అందరికి గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 7:30 అయితే అవుతుంది. ఇంకా ఆరింటికి అయితే లేచిన బయట పనులన్నీ చేసుకొని, అదే బయట పనులు అంటే అదే అండి, ఇక చిమ్ముడు, కడుగుడు, కడగడం ఏముండదులేండి, నీళ్ళు జలక ముగ్గేసుకునేదే. అదైతే అయిపించుకొని ఇంక నెక్స్ట్ పని ఏముంటుంది, ఇక మనకు వంటగదిలో పనే కదా. ఇంక వంటగదిలోకి అయితే వచ్చేసిన. మా సాయి వచ్చేసి ఈరోజు నైటే చెప్పేశాడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయాల్సిందే అని. ఇక ఇంక అదైతే చేసేస్తాను. బియ్యం అయితే కడిగి పెట్టేసిన పొయ్యి మీద. ఇంక ఈరోజు వచ్చేసి పండు మిర్చి టమాటా పచ్చడి చేద్దామని అయితే పండు మిర్చి అయితే 1 కిలో పండు మిర్చి తెస్తే అంతకుముందు గోంగూర వేసి పచ్చడి నూరినా కదా, ఫుల్ లాగా కూడా పెట్టున్నాను. ఇక్కడ ఈ ఒక సగం అందులో వేసేసినాను పండు మిర్చి గోంగూర పచ్చడిలో. ఇంక ఈ సగం వచ్చేసి టమాటాలు వేసి అయితే పచ్చడి నూరుతాను. ఇది కూడా అన్నంలోకి కానీ దోశలోకి కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. అసలు పండు మిర్చి పచ్చడి అంటేనే పడి చచ్చిపోతారు అబ్బా, ఎందుకంటే టేస్ట్ మటుకు బాగుంటుంది కదా. ఇంక ఇవైతే చాలా రోజులు ఫ్రిడ్జ్లో అట్టని పెట్టేసినా కదా, ఆ రోజు నుంచి ఇక బాగా నెమ్మగా ఉంది. ఫ్యాన్ వేసి తారబెడుతున్నాను. పొడిగా ఉండాలా పచ్చడికి. ఎప్పుడైనా సరే పండుమిర్చి పచ్చడికి పండుమిర్చి పచ్చడి కాదు, నిల్వ పచ్చడి ఏదైనా సరే పొడిగా ఉంటేనే నిల్వ ఉంటుంది మనకి. అంటే ఒకటే రోజు తినేసేయం కదా పచ్చళ్ళు, ఒక 4-5 రోజులు అట్టు పెట్టుకుంటాం కాబట్టి ఇంకా పచ్చడికి అయితే మనకి పొడిగా ఉండాలా. రోజు వాకింగ్ పోయే మా వారు ఈరోజు వాకింగ్ బాగాలేదు, ఏమైందో ఫుల్ నిద్రలో ఉన్న. వాళ్ళ దోస్తు రాలేదని ఈరోజు ఆయన కూడా పోలేదనమాట. ఇద్దరుంటే బాగుంటుంది, ఎక్కడికైనా పోయేటప్పుడు మంచిగా సరదాగా. మా సాయి మటుకు ఫుల్ నిద్ర. సాయి హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్. వాళ్ళ దోస్తులు అయితే చాలా మంది అనమాట ఆయన చూసేటోళ్ళు. సాయి యూట్యూబ్లో కనపడతావు అంటుంటారు మా సాయిని. ఇక ట్రైప్యాడ్కి అయితే సెట్ చేయాలి నా సెల్లుని. ఇక పట్టుకుని తిరగలేను. వంటగదిలో ఉన్నప్పుడు మటుకు ఇంకా నేను చేతి పట్టుకొని ట్రైప్యాడ్ పెట్టేస్తా. మాకు రోడ్డు దగ్గర, అందుకే శబ్దాలు మీకు ఎప్పుడు చెప్తుంటా కదా, రోడ్డు దగ్గరే మాకు. వెనకాల పిలక బల ఉంది కదా నా నెత్తికి. ఎందుకంటే ఇంటికి మీద పడ్డా కూడా నాకైతే ఎట్టనో అనిపిస్తుంది. అందుకని నేను ముడేసేస్తాను అనమాట. బల ఉంది కదా, పిలక ఉంది నాకు వెనకాల నెత్తి మీద. పావు కిలోకి మొత్తం మీద ఒక 3 మిర్చి అయితే ఖరాబ్ అయిపోయినాయి. ఖరాబ్ కాకుండా ఏముంటలేండి, మంచిగా ఆరిపోయినాయి మన పండు మిర్చి మొత్తం. ఇంకా దీని అయితే పచ్చడి అయితే చేసేస్తా. మా సాయికి కూడా టైం అవుతుంది. ఇదిగోండి, ఇది కూడా మెత్తగానే ఉంది. ఇట్లా ఉండే కాయలు అయితే అస్సలకే వద్దు, లేకపోతే పచ్చడి మళ్ళీ ఖరాబ్ అయిపోద్ది. ఇట్లా గట్టిగా ఉంటేనే కాయలు కొద్ది పచ్చడి కూడా నిల్వ ఉంటుంది. పండుమిర్చి అయితే కోసి పక్కన పెట్టేసినాయి. ఎక్కడ పాలు అయితే వచ్చేసినాయి. మేము పాలు వస్తే మటుకు ఇంకా కంపల్సరీ ఖచ్చితంగా పాలు అక్కడ చూస్తూ ఉన్నాం. చాయ్ తాగాల్సిన చాయ్ కడుపులో పడాల్సిందే. దానికి ముందు ఇదిగో హాట్ వాటర్ కంపల్సరీగా పెట్టేస్తాం. మా సాయి వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమన్నాడు కదా, దాంట్లోకి డబ్బులు అయితే తీసుకొని పోతా ఉన్నాడు. కంపల్సరీగా హాట్ వాటర్ ఖచ్చితంగా తాగుతాం. చాయ్కి ముందు ఉత్తి చాయ్ కడుపులో అయితే పోయేసుకోము, ఎందుకంటే అది జీర్ణ వ్యవస్థ ఏమైనా దెబ్బతింటుంది కదా. అందుకని కంపల్సరీగా నార్మల్ హాట్ వాటర్ అనమాట. ఇవి వచ్చేసి దీంట్లో ఏది కూడా తేనె నిమ్మరసం ఏం లేదు. ఇది తాగబట్టి కూడా మేము కరోనాకి ముందు, అంటే మేము తాగబట్టి ఒక 10 సంవత్సరాలు అవుతుందేమో కరోనాకి ముందు. ఎందుకంటే తెలంగాణకు వచ్చిన దాని నుంచి చాయ్ తాగేది బాగా అలవాటు అయిపోయి ఇక పొద్దున్న తాగేస్తాం అనమాట. ఆ తాగే ముందు కడుపులో ఏదో గ్యాస్ ఫామ్ అవుతున్నట్టు అనిపిస్తుండింది. అందుకనే ఇక ఈ వాటర్ తాగితే మంచిది కదా అనేది ట్రై చేసి ఇంకా అప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది అనమాట. చాయ్కి ముందు హాట్ వాటర్ తాగేది. అందుకని హాట్ వాటర్ పెట్టేసిన ఫస్ట్. దీని తర్వాత ఇక్కడ చాయ్ పత్తి వేసి కాబట్టి చాయ్ పెట్టేస్తా. అన్నం కూడా ఉడికిపోయింది.
గోరువెచ్చంగా మనం చెయ్యి పెడితే ఎంత వేడి తట్టుకోగలమో అంత గోరువెచ్చంగా అయితే కాబెట్టేస్తే, ఎక్కువైతే కాబెట్టను. ఎంత 70. ఎన్ని తెచ్చిన 12. ₹70 అంటే 12 వచ్చి ఎంత పడింది. మా సాయి ఏం చేస్తున్నాడు చూపిస్తా మీకు. పళ్ళు తోముకుంటా స్కిప్పింగ్ అయితే చేస్తాడు. రోజు అలవాటు అనమాట స్కిప్పింగ్ చేసేది. అయిపోయిందా స్కిమ్ చేయడం? ఇంక టైం అవుతుంది పా. క్యారెట్ మా సాయి క్యారెట్ కట్ చేస్తుంటే నాకు ఇవ్వు అని అంటున్నాడు. ఎగ్ ఫ్రైడ్ రైస్లో వేస్తాను రా అంటే అట్లా వద్దంట, నాకు ఇవ్వు, ఆ సగం నేను తినేస్తా అంటున్నాడు. వేస్తా వాడికి. సాయి రాత్రే నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసే అన్నాడు సాయమ్మ. సరే నాయన రాత్రే చెప్పి నాకు ఇంకా మన వినకపోతే ఎట్లా. నేను ఇక్కడ కట్ చేయకుండా ఇక్కడ కట్ చేస్తున్నాను. నాకు తెలియదు, మాటల్లో పడితే అంతే, పని కూడా భలే తలకాయ నొప్పి వచ్చేస్తుంది మాటలు పెట్టుకుంటే. క్యారెట్ తురిమే కాడ తిరుగుతున్నాను నేను, తెలివి. నా తెలివి అట్లా ఉంటుంది ఫ్రెండ్స్, ఏం చేద్దాం. మాటల్లో బయట నేను క్యారెట్ తురిమే కాడ పెట్టేసిన. మా సాయి 8:30కి వెళ్ళిపోవాలంటే ఆయనకి లేట్ అయింది అంటున్నాడు. మధ్యలో ఎన్నిసార్లు ఆపుతాను తెలుసా మీకు నేను వీడియోని. నా కష్టాలు దేవుడికే తెలియాలి. ఎందుకంటే రోడ్డు దగ్గర ఆటో పోయి ఆటోలు గమ్ముగా పోవు, నీ కోసం గమ్ముగా పోవాలా అని అనొచ్చు ఎవరైనా వీడియో చూస్తే. ఇంకా అందుకని నేనే వీడియో ఆఫ్ చేసుకొని అది పోయిన తర్వాతనే వీడియో ఆన్ చేసుకుని షూట్ చేసుకుంటా. ఎన్ని కష్టాలు యూట్యూబర్స్కి, అమ్మో. మా ఆయన మీకు చూపలేదు కదా, పడుకున్నప్పుడు చూపించిన. ఆయన ఛాయ్ తాగేసాడు, పోతా ఉన్నాడు అక్కడికి బయటికి.
ఈరోజు అయితే వాకింగ్ బాగాలేదు, వాళ్ళ దోస్తు రాలేదు. ఎవరైనా దోస్తులు ఉంటే మంచిగా ఉంటుంది కదా, మాట్లాడుకుంటా ఎంత దూరం పోయినా కూడా నడిచినట్టు ఉండదు, అలుపే ఉండదు అసలుకి. ఒకరంటూ తోడు ఉంటే ఎక్కడికైనా పోతే. ఇప్పుడు ఆట పాట పాడుకుంటూ పోయింది, ఇప్పుడు అది కట్ చేసేయాలి నేను. మా సాయికి ఒక్కడికే, మేమైతే ఏం చేసుకోము, ఎందుకంటే మాకు నిన్నటి పప్పు ఉంది. మా సాయికి ఒక్కడికే చేస్తా నాన్న. ఓకే ఓకే అంట, ఆయనకి ఒక్కడికే చేస్తా. నిన్నటి పప్పు ఉంది, కొద్దిగా మునక్కాయ పప్పు ఉంది, ఎంత బాగుందంట అసలుకి. పప్పు తర్వాత ఏ కూరైనా సరే నాకు మటుకు పప్పు ఉంది, ఈయన వరకు చేసి చేస్తాను. నేనైతే దోశలకి వేసిన, మా సాయి టిఫినే తినడు, అట్లనే వెళ్ళిపోతాడు. దోశలకైతే వేసిన ఆయన తినడంట. ఇక సరే ఇది చేస్తే ఇదైతే తింటాడు మంచిగానే. లైట్ వేయలేదమ్మా. ఆవాలు జీలకర్ర అయితే వేసిన, ఇంక అంతకన్నా ఎక్కువ వేయను. ఒక ఆవాలు జీలకర్ర వేసుకుంటాను నేను. ప్రతి వీడియోలో చూపిస్తాను అంటే ప్రత్యేకంగా ఎందుకులే అనుకుంటాను. మళ్ళీ నేను ప్రతి ఒక్క బ్లాగు ప్రతి ఒక్కరు చూడరు కదా, మనం ఏ బ్లాగ్ చేసినా ప్రతి ఒక్కరు చూడరు. ఎప్పటికప్పుడు కొత్తగా చూస్తుంది కాబట్టి మనం ఏ వంట చేసినా అది రిపీటెడ్గా చేసినా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని నా ఉద్దేశం అనమాట. నేను అందుకని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడు చేసే వంటకం ఇది దాంట్లో. ఇదిగోండి ఫస్ట్ రెండు వేసేస్తాను క్యారెట్ నేను, ఎందుకంటే క్యారెట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి కదా, రెండైతే వేసేస్తా. ఇంక పచ్చిమిర్చి అయితే ఏం వేయను, మా సాయి పచ్చిమిర్చి తినడు, ఆయనకి కారం ఒక్కటే వేస్తా. క్యారెట్ ఎంత మంచిది, ఈ మధ్య నేను టిఫిన్లో మార్నింగ్ అప్పుడు ఖచ్చితంగా క్యారెట్ అయితే బాగా వాడుతున్నా, చాలా మంచిది కదా. దీంట్లోనే ఉప్పు తొందరగా ఫ్రై అయిపోద్ది, మనకి సరిపడ ఉప్పు ఇప్పుడే వేసేస్తా. ఇంక తర్వాత అయితే ఏం వేయను, తర్వాత కూడా కలవదు అన్నం వేసిన తర్వాత. దాంట్లో సరిపడ పసుపు అయితే మా సాయి బాగా ఎక్కువ వేయమంటాడు, ఎందుకంటే బాగా కలర్ఫుల్గా ఉంటుంది అంటే. అసలు పసుపు తినడం చాలా మంచిది కదా ఒంటికి, యాంటీబయాటిక్ ఏదైనా దెబ్బలకి వాటికి బాగా పనిచేస్తుంది. ఫస్ట్ మనం యాంటీబయాటిక్ దేనికని పోతే కంపల్సరీ అదే ఇస్తారు మనకి. ఏదైనా ర్యాషెస్ వచ్చినా ఏదైనా పుండ్లైనా అట్లాంటప్పుడు మనం పసుపు వేసుకుంటే తప్పులేదు కదా. మనకి ఆనియన్ క్యారెట్ అయితే ఫ్రై అయిపోయింది, ఇక్కడ కోడిగుడ్లు అయితే కొట్టేస్తా. మా సాయి కంటే ఎర్రగా ఫ్రై చేయి మమ్మీ అంటాడు. అసలు అంత ఎర్రగా తినొద్దని చెప్పినా కూడా వినడు, కాకపోతే ఇంకెప్పుడన్నా ఒకసారిలే అన్నట్టయితే చేస్తాను నేను కూడా. ఏదో చికెన్కి అయితే ఏమొచ్చిందో వైరస్, ఏమో చికెన్ లవర్స్ ఎంతమంది ఉన్నారబ్బా. చికెన్ తినొద్దంటే ఇంక ప్రాణాలు గిలగిలగల కొట్టుకుంటే పాపం. ఎగ్స్కి కూడా ఏమొచ్చింది, ఎగ్స్కి ఏమొచ్చింది నాన్న? ఎగ్స్ చికెన్కి రెండింటి కంట. అవునా, అది ఎగ్స్ కూడా తెచ్చుకోద్దాం మనం? అవును అంతేనా, ఎగ్స్ కూడా తెచ్చుకోద్దాం అంటున్నాడు మా సాయి. మరి పాపం ఇది ఇక నా చికెన్ తిన్నప్పుడు కోడిగుడ్డే ఇష్టపడతారు, ఇక అది కూడా తినద్దంటే ఏం తింటారు? ఇక మటన్ చేపలు ఎక్కువ ఇష్టపడదు అసలు, చికెన్ కోడిగుడ్లు ఇష్టపడ్డట్టు. 15,000 కోళ్ళు చనిపోయినాయి అంట, ఊరు పేరు తెలియదు చూడాలి. నేనేంటంటే ఒకటి గుర్తుపెట్టుకుని మర్చిపోతాను అనమాట. 15,000 కోళ్ళు చనిపోయినాయి అంట. మరి ఎందుకని అసలు అట్లా ఎండాకాలం స్టార్ట్ అయిందనా, లేకుంటే వాతావరణం ఇప్పుడు మనిషికే వాతావరణం తగ్గట్టు ఒక వైరస్, ఒక వాతావరణం తగ్గట్టు మనకు కూడా ఒంట్లు శరీరం చేంజ్ అవుతుంటుంది కదా, ఆరోగ్యం. అట్లాగా వాటికి కూడా ఎంత ప్రాణాలు పాపం, చిన్న చిన్న ప్రాణాలు. కోడిగుడ్లు అయితే ఎర్రగా ఫ్రై చేయాలంట మా సాయికి. దాన్ని అయితే సిమ్లో పెట్టేసి ఎర్రగా ఫ్రై చేస్తాను, ఆయనకి చాలా ఇష్టం అనమాట. కొద్దిగా వేస్తున్నా కారం, పాపం మొన్న కూడా మా సాయి నోట్లో పెట్టుకోకుండా వెళ్ళిపోయాడు, ఆయన కోసం కొద్దిగా వేస్తున్నా, ఒక 1/2 స్పూనే వేస్తున్నా, ఎక్కువైతే వేయటం లేదు. మొన్న అయితే అసలు నోట్లో పెట్టుకోలేదు, ఎంత కష్టపడి చేస్తే నోట్లో కూడా పెట్టుకోకుండా వెళ్ళిపోయాడు మా సాయి. చాలా బాధ అనిపిస్తుంది కదా అట్లా తినకుండా వెళ్ళిపోతే మనకి. అందుకని కొంచెమే ఒక 1/2 స్పూనే వేసిన. మళ్ళా కారం ఎక్కువైంది అనుకో, అంతేసిన అంతేసిన అంటారు, అందుకని వీడియో తీసి చూపిస్తా వాళ్ళకి, అప్పుడు తెలిసింది కదా నేను ఎంత వేసింది. బాగా అయితే ఫ్రై అయిపోయింది కోడిగుడ్డు. బాగా ఎర్రగా ఫ్రై చేసుకుంటేనే మనకి నీసు వాసన కూడా ఉండదు కదా, అందుకని బాగా అయితే ఫ్రై చేసిన.
మొన్న ఒక రోజు ఇట్లానే ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకుపోతే మమ్మీ మధ్యాహ్నం దాకా వేడిగా ఉంది అంటున్నాడు. ఎండలు అంతా ముదిరిపోయినాయండి, ఎండలు ఫుల్లుగా. అన్నం అయితే వేసేస్తున్నా, బాగా అంటే బాగా ఫ్రై అయిపోయింది, ముక్కులు కూడా అదిరిపోతున్నాయి నాకు. ఇంకా ఇప్పుడు కొద్దిగా తిని కొద్దిగా బాక్స్లో పెట్టేసుకుంటాడేమో. టిఫిన్ అయితే తినడు, కానీ ఇట్లా ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తే మటుకు మార్నింగ్ తింటాడు, నైట్ తింటాడు. మా సాయి అంత ఇష్టం అనమాట. సాయి చూద్దురా నీకు ఎంత అన్నం కావాలో. పిల్లలు కదా ఒక్కసారి ఎక్కువ తింటారు, ఒక్కోసారి తక్కువ తింటారు. నేను కారం తక్కువ వేసినా కదా, ఇప్పుడు ఇష్టంగానే తింటాడు మంచిగానే మా సాయి. ఎర్రగా భలే ఉంది, సూపర్. బాగుందా? మంచి ఫ్రై అయిందా? సూపర్ ఫెంటాస్టిక్. సూపర్ ఫెంటాస్టిక్ అంట మా సాయికి. తింటావా మరి? పాలు తాగు. పాలు తాగుతావా? సరే నీళ్ళు కడిగితే నీళ్ళు ఇందాక బియ్యం కడితే పెట్టినా. మార్నింగ్ ఫుల్ హడావుడు ఉంటుంది, విట్ టైంలో హడావుడు ఉండదు. మరి సాయంగా ఉన్నంతసేపు ఇంకా ఆయన పోతే కొంచెం హడావుడు తగ్గుతుంది అనమాట. అది కూడా పొద్దున్న ఏమైనా వండి ఆయనకి పెట్టే పని అయితే ఆయన వద్దు పాలు తాగుతుంది, తిండంట ఆనందరాడు అంటే బాగా ఏదో పెట్టేస్తా. తిని చూడు, బ్రష్ చేసినావు కదా. ఇదైతే ఆఫ్ చేస్తాను. నీకు మీద టమాటా పచ్చడి చేయాలి, అది పండు మిర్చి కోసి పెట్టాం కదా, దోశలకి పచ్చడి చేయాలి. ఈయన వెళ్ళిపోతే ఇదంతా క్లీన్ చేసుకొని నాకు ఇంకా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇట్లా ఉన్నా కూడా పని చేయబుద్ది కాదబ్బా నిజంగా. ఒక పాలే దాగిపోతాడంట మా సాయి. మరి ఆన్ చేసే ఉన్నారా? సాయి అయితే రెడీ అయిపోయాడు కదా, ఇక మనం అయితే పచ్చడికి స్టార్ట్ చేసుకుందాం. బాయ్ బాయ్. బాగా ఎర్రగా ఉన్న టమోటాలు అయితే తీసుకుంటా, అదైతేనే పచ్చడి కూడా కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి పండు మిర్చి అంత ఎక్కువ లేవు కదా, కొద్దిగా తక్కువ తీసుకుంటా. ఒక 5 కాయలు, పెద్ద పెద్ద 5 కాయలు తీసుకుంటా. బాగా ఎర్రగా ఉండే టమోటాలు అయితేనే పచ్చడికి కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలానే బాగా కుళ్ళిపోయినైతే వేసుకోవద్దు. ఇట్లా కలర్ బాగుండాలి, పచ్చళ్ళకి కలర్ బాగుంటేనే బాగుంటుంది కదా. చింతపండుని పీసులు అన్నీ అయితే తేరేసిన, దీన్ని కూడా కొద్దిగా కడిగేస్తా. ఎంత ఉంటుంది, పెద్ద నిమ్మకాయ సైజ్ ఎంత ఉంటుంది కదా, అంతే ఉంటుంది రండి. దీన్ని కూడా ఒకసారి అయితే వాష్ చేసుకుందాం. కట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ అయితే వేసేస్తున్నా. ఫస్ట్ ఆయిల్ అయితే పోయటం లేదు, ఇవి వేసేసినాక ఆయిల్ పోస్తాను, లేకుంటే మనకి చేయి మీద చిందడం ఏదో జరుగుతుంటుంది. చాలా జాగ్రత్తగా వంట చేసుకోవడం ఉత్తమం. నేను ఫస్ట్ ఎప్పుడైనా సరే ఏదైనా చేసేటప్పుడు అవి ఇంగ్రీడియంట్ వేసిన తర్వాత ఆయిల్ పోసుకుంటా. ఇప్పుడైతే ఆయిల్ పోస్తా. కొద్దిగా ఫ్రై అయితే చాలు, పండు మిర్చి ఎక్కువ అయితే అవసరం లేదు. ఎక్కువ ఫ్రై చేసినా కూడా టేస్ట్ మారిపోద్ది. ఇది ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోద్ది మనకి, ఇంక అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. టేస్ట్ మారిపోద్ది. మీకు పదే పదే చెప్తున్నాను, టేస్ట్ మారిపోద్ది. పండు మిర్చి ఎప్పుడు కూడా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోద్ది. ఇంక ఇవైతే తీసేసుకుంటా. ఇందా మనం పండు మిర్చి కోసినాం కదా అదే ప్లేట్లో, మళ్ళీ ఈ ప్లేట్ ఏంది ఇట్లా ఉందని అయితే అనొద్దు మీరు. ఇది ఇందాక నీట్గా తుడిచింది అనమాట. మళ్ళీ ఇంకోటి ఎందుకు పెట్టడం అని మళ్ళీ 1 కాదు
10 గిన్నెలు అవుతాయి. అవసరమా చెప్పండి? మనం టైం వృధా చేయకూడదు, ఇట్లా అంట్లు గిన్నెలు కూడా ఎక్కువ వేసుకోవద్దు, టైం వేస్ట్ చేసుకోకూడదు ఎప్పుడు కూడా. చాలు, ఇంకెంతకన్నా ఎక్కువ ఫ్రై అవ్వద్దు పండుమిర్చి ఎప్పుడు కూడా. ఇంత ఫ్రై అయితే చాలు. ఇక్కడ మనం కట్ చేసుకున్నాం కదా టమాటా, చింతపండు, ఇవి కూడా వేసేస్తాయి. ఇక్కడ ఇంకా ఉన్నాయి, నాకు వీడియోలో కనపడ్డాయి అనమాట. ఇక్కడ కాంటాలి, దూరంగా ఉన్నా నేను. ఇదిగండి టమాటా, చింతపండు అయితే వేసేస్తున్నా. ఇవి మటుకు బాగా ఫ్రై అవనిస్తా. ఇది మటుకు ఎందుకంటే మనం తొడవలేదు కదా టమాటాలని. ఇంక మనం మామూలుగా పట్టి సంవత్సరం నిల్వ పెట్టుకునే పని అయితే వీటిని కూడా తుడుచుకోవాలి. నాకు ఎన్ని రోజులు, ఒక వారం 10 రోజులు వస్తుంది అంతే, అంతకన్నా ఎక్కువైతే రాదు. ఇంక నా 4 రోజులు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను, నాకు ఇబ్బంది లేదు. మనం సంవత్సరం నిల్వ పెట్టుకునే పని అయితే మటుకు ఇవన్నీ బాగా కడిగి తుడుచుకొని ఆరబెట్టుకొని చేసుకోవాలి పచ్చళ్ళు మటుకు. నాకు ఇది అయిపోతుంది రండి. పండుమిర్చి పచ్చడి అంటే అయిపోతుంది. మొన్న గోంగూర వేసి వండినా కదా పచ్చడి, అది నూరినా కదా, వండినానే వస్తుంది. నూరినా కదా, దెబ్బకి అయిపోయింది ఆ పచ్చడి, కొద్దిగా ఉంది. అందుకని మళ్ళీ ఈ పచ్చడి అయితే చేస్తున్నా. మా ఇంట్లో పచ్చళ్ళు ఎక్కువ కూరల కన్నా. వంట చేసినా సరే ఏదైనా చెత్త పడ్డప్పుడు కొద్దిగా తీసి కింద డస్ట్బిన్లో వేయడం అయితే చేయను నేను అసలుకి. ఎందుకంటే మాకు ఆపరేషన్లు అయిండే కదా, నడుములు వస్తుంటాయి అనమాట. అందుకని మొత్తం ఒక పక్కకు నెట్టేసి వంట పని అంతా పూర్తయింది అన్న తర్వాతనే తీసేసి కవర్లో వేసేసుకుంటాను నేను మటుకు. కొద్దిగా తీసి అయిపోయినప్పుడల్లా తీసి కింద డస్ట్బిన్లో వేస్తా. నడుములు వంగుతా లెగుస్తూ ఉండలేక నడుములు కొద్దిగా ఎందుకో నొప్పి అనిపిస్తాయి. నేను అందుకనే ఇట్లా అన్నీ ఒకటే పక్కన నెట్టేసేసి ఇంకా ఒకటేసారి తీసి కవర్లో వేసుకొని డస్ట్బిన్లో అయితే వేసేస్తా. ఒకవేళ నా ఫుల్ వీడియో కానీ చూస్తే మీరు కూడా ఎట్లా చేస్తారా? మీరైతే ఎట్లా చేస్తారా అసలుకి వంట చేసేటప్పుడు? కానీ ఏమైనా టిప్పులు ఉంటే చెప్పండి అబ్బా ఖచ్చితంగా. ఉల్లిపాయలు ఎందుకనో ఇట్లా అయినాయి, ఫంగస్ వచ్చినట్టుంది, అదే బూజు పెట్టినట్టుంది. ఇంకా గబగబా తీసి అయితే ఒలిచేసి ఎండలో పెట్టేస్తా. పచ్చికాయలు అట్టుంది, ఫ్రెష్గా వస్తున్నట్టుంది ఇప్పుడిప్పుడే. తూకం కూడా చాలా తక్కువ వస్తుంది ఇట్లా కానీ అయితే, బాగా నెమ్ముగా ఉండే. మనకు చాలా తక్కువ వస్తాయి ఇట్లా తూకం వేసేటప్పుడు, మనకు పాయలు చాలా తక్కువ వస్తాయి. ఎందుకు ఇట్లా వచ్చిన మొన్న తెచ్చాడు, తీయచ్చులే కవర్లో పెట్టేసినాను. అట్లానే తీయచ్చులే అనుకున్నాను. ఈరోజు చూసేలేక, ఇప్పుడు పచ్చట్లో మనకు కావాలి కదా, ఈరోజు చూసేలేక ఇట్లా వచ్చేసింది. మరి చాలా దారుణంగా ఉంది. కనీసం ఎండబెట్టుకోకుండా కూడా తెచ్చి షాపులు వేసేస్తున్నారు. ఇవైతే ఎండలో పెట్టేసి వస్తా. మాకు ఎండ అయితే నిదానంగా వస్తుంది, ఇప్పుడు అయితే రాదు ఎండ. బాగా అంటే ఫంగస్ వచ్చేసింది. ఈ రోజంతా ఎండబెట్టేస్తా, ఇదంతా పోతుంది నీట్గా. టమోటాలు ఎంతవరకు మగ్గినైతే చూద్దాం. మధ్యలో అయితే కలుపుకున్నా నేను, ఒక 2 సార్లు అయితే కలిపేసుకున్నా. దగ్గర పడింది టమాటా, అడుగు కూడా అంటుకుంటుంది. దగ్గరికి వచ్చేసింది. ఇంతవరకు ఇంకొంచెం మగ్గనిస్తా. టమాటాలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. ఇక్కడైతే ఆ స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని బాగా చల్లారి పెట్టినాక మిక్సీ పట్టేస్తా. టమోటాలు అయితే బాగా మగ్గిపోయినాయి. ఇక్కడ మిక్సీ అయితే పట్టేస్తా. కొద్దిగా వేసుకుంటే, ఎందుకంటే చిన్న జారు ఉంది నాకు ఆడ, పెద్ద జారు కొద్దిగా తడిగా ఉందిలేండి, మళ్ళీ పాడైపోద్దని చిన్న జారు అయితే బాగా పొడిగా ఉంది. అందుకని చిన్న జారులో వేసేసుకుంటా. కొద్దిగా వేసుకుంటే చిన్న జారు కాబట్టి కొద్దిగా వేసుకొని దాంట్లో 2 చిన్నులపాయలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా టమాటా పేస్ట్ వేసుకుంటా అయితే రుబ్బేసుకుంటా. మనం మిక్సీ పట్టేది కదా, అందుకని కళ్ళుప్పు అయితే వేసుకుంటున్నా. లేకుంటే సాల్ట్ వేసుకున్నా పర్వాలేదు, కళ్ళుప్పు వేసుకుంటాను. మనకి సాల్ట్ కూడా ఆట వస్తుంది. మిక్సీ పట్టేది కదా మెదిగిపోద్దులేండి, అందుకని కొద్దిగా కళ్ళుప్పు, కొద్దిగా జీలకర్ర, 2 చిన్నులపాయలు, టమాటా పేస్ట్, పండుమిర్చి వేసేసి అయితే రుబ్బేసుకుంటా కొద్దిగా వేసుకొని. నేనైతే మెత్తగా రుబ్బేసుకుంటా, ఎందుకంటే మా సాయి తొక్కలుగా ఉంటే తినడు. మీకు కావాలంటే కచ్చపచ్చగా రుబ్బుకోవచ్చు. మళ్ళీ ఇష్టంగా తింటారు కదా, అంగిల్లో అంటుకుంటుంది నోట్లో. అందుకని నేను పచ్చడి మటుకు భలే టేస్ట్ ఉంటుంది. పండుమిర్చి పచ్చడి
పండుమిర్చితో ఏది చేసినా కూడా టేస్ట్ మటుకు భలే ఉంటుంది అసలుకి. నాకైతే భలే ఇష్టము. మా సాయి కూడా భలే ఇష్టంగా తింటాడు అబ్బా పచ్చడి. అందులో ఈ పండుమిర్చి పచ్చడి అంటే ఇంకా ఇష్టం. ఇంకా మిగతావి కూడా అట్లనే వేసేసుకుంటా. ఇందాక ఎట్లా వేసినాను అట్లనే వేసేసుకుని రుబ్బేసుకుంటా. పచ్చడి అయితే మొత్తం రుబ్బేసుకున్నా. దీని అయితే పోపు పెట్టేసుకుంటాను. మీ ఇష్టం, పోపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకుంటే లేదు. కానీ తాలింపు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కదా, స్మెల్కి ఇంకా బాగుంటుంది. తాలింపులోకి వచ్చేసి చిన్నులపాయలు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకున్నా. కరివేపాకు అయితే లేదులేండి, చెట్టు ఉంది కానీ అది కొంచెం జేడు పట్టినట్టుంది. ఎందుకని కానీ దానికి ఎండ తగలటం లేదు సరిగ్గా. లేకుంటే కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది కదా, కలర్ఫుల్గా, టేస్ట్ కూడా స్మెల్ కూడా బాగుంటుంది. ఇంకొక చిన్నులపాయలు, ఆవాలు, జీలకర్ర వేసిన తాలింపు అయితే వేసేస్తా పచ్చడిలో. సుయ్యమని ఆ సౌండ్ మటుకు భలే ఉంటుంది అబ్బా పచ్చడి తాలింపు వేసినప్పుడు. నాకు భలే నచ్చిద్ది. మనం ఒక చుక్క కూడా వేస్ట్ చేయమన్నమాట. మొత్తం నీట్గా ఊడ్ చేస్తాను. పచ్చడి అయితే మనకు రెడీ. నేను కలపడం మీ వీడియో చూస్తా. కొద్దిగా చుక్క నూనె కింద పడింది చూసారా. వేస్ట్ చేయకూడదు అనుకుంటాం కదా, ఖచ్చితంగా ఒక్క చుక్క వేస్ట్ చేయకూడదని 4 చుక్కల కింద పడింది. అట్లా ఉంటుంది. భూదేవి తల్లి కూడా మెచ్చదంట అట్లా మనం చేస్తే. అందుకని చూసారా 4 చుక్కల కింద పడ్డాయి. బాగుంది కదా పచ్చడి. కలర్ అసలుకి ఎంత బాగుంది, టేస్ట్ కూడా అదిరిపోయింది. నాకు అది భలే నచ్చింది. దోశలు వేసుకుంటే తినేస్తా. దోశపిండి చూసారా ఎంత బాగా పొంగిందో. నేను వేస్తే ఒకటేసారి 2 కిలోలు పోసేసుకుంటాను. ఎందుకంటే దోశలు నాకు బాగా ఇష్టం అనమాట. ఈ మధ్య ఉప్మాలతో చంపేసి మా ఆయన నన్ను చంపేశాడు. ఉప్మాలు తిని సప్పడిపోయింది. అందుకని దోశ పిండికి వేసుకున్నా. 2 కిలోలు అయితే పోసేసుకున్నాను. నాకైతే ఒక 5-6 రోజులు వస్తుంది. మా ఆయన ఈరోజు ఇంక దోశలు ఏంటంటే మా ఆయన అదే పొద్దున ఫ్రైడ్ రైస్ చేసినా కదా తినేసి వెళ్ళిపోయాడు. నాకు ఒక్కదానికే. నేను ఒక 2 అయితే తింటా, అంతకని ఎక్కువ తినను. చాలు. ఇది కూడా మళ్ళీ వాటర్ పోస్తే ఎక్కువైపోద్ది పిండి. ఎక్కువైతే కలపను అనమాట. అప్పటికప్పుడు కలుపుకుంటాను నేను. కొద్దిగా తినేసాడ సాల్ట్. ఎందుకంటే సాల్ట్ వేయను, ఎందుకంటే నేను రాత్రి పిండి కలిపేటప్పుడు వేసేస్తాను. అందుకని కొద్దిగా తినేసాడ వేసి వాటర్ పోస్తుంటే కలిపేస్తా. మంచిగా నూరుకుండా పండుమిర్చి టమాటా పచ్చడి అయితే వేసేసుకున్నాను. ఒక దోశ మీద అయితే కారం కూడా వేసుకున్నా. కారం అంటే అదే కారం, పండుమిర్చి పచ్చడి మనం నూరుకున్నాం కదా అదే కారం వేసుకున్నాం. అబ్బా అసలు ఎంత టేస్ట్ ఉందంటే ఏమా టేస్ట్ ఉంది. దోశల్లోకి సూపర్ కాంబినేషన్ ఈ పచ్చడి. దోశల్లోకి, ఇడ్లీలోకి, మినపరొట్టులోకి సూపర్ కాంబినేషన్. పెసరట్టులోకి తినేస్తాను. నేనైతే టిఫిన్ చేసేస్తా. చూస్తున్నారా ఎంత డర్టీగా ఉందో. మొత్తం అంతా క్లీన్ చేసేస్తాను వంటగది అంతా నీట్గా. ఇంకా మార్నింగ్ లంచ్ కట్టే పని అయితే మన పరిస్థితికి ఇంతే కదా, మొత్తం క్లీన్ చేసేస్తా. క్యాన్లో నుండి పిండి అయితే తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నా. ఇంకా బయట ఉంటే మళ్ళీ ఏదో ఒకటి పడుతుంటాయి కదా దోమలు, అవి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన. అంట్లన్నీ తోముకొని గ్యాస్ పంది క్లీన్ చేసేలేక టైం ఎంత అయింది తెలుసా? కరెక్ట్గా 5 నిమిషాల దాకా 12 అయింది. ఇంత టైం ఎందుకైంది తెలుసా? ఒక షార్ట్ని ఎడిట్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి, వాయిస్ ఓవర్ అంటే గగనం. ఎందుకంటే మాకు రోడ్డు దగ్గరే ఈ ఆటోలు అటు ఇటు పోతా పాటలు పాడుకుంటా ఏడ కాపీరైట్స్ పడతాయి అని అదొక భయం. ఇక నా షార్ట్ని ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఆ షార్ట్ని అప్లోడ్ చేసుకొని ఇక నా అదంతా క్లీన్ చేసుకుని లేక
కరెక్ట్గా 5 నిమిషాలు తక్కువ 12 అయింది. ఇంకా పని ఉంది. ఏం పని, బట్టలు పెట్టిన నీళ్ళల్లో అవి కూడా ఉతకాలు చూపిస్తాను మీకు. నేనైతే అంటు తోమేటప్పుడు మటుకు యాప్రన్ ఖచ్చితంగా కట్టుకున్నట్టు. చాలామంది యాప్రన్ కట్టుకోరు, అట్లా తోముతారు. మీద నీళ్ళు పడవు. ఎందుకని నాకు మీద నీళ్ళు పడితే ఇంకా నెమ్మ వస్తుంది అనమాట. అందుకని నేను మటుకు ఖచ్చితంగా యాప్రన్ అయితే కట్టుకుంటాను. బట్టలు కూడా నీళ్ళు పెట్టి చూపిస్తాను మీకు. బట్ట నీళ్ళలో పెట్టినానా. చిన్నులపల్లికి చిన్నగా ఎండ వచ్చింది, మీకు కనపడుతుంది. చిన్నగా ఎండ అయితే వచ్చేసింది, మంచిగా ఎండుతాయి. ఇంక బట్టలు ఉండే, ఇంక బట్టలు అయితే బాధాలండి. బట్టలు అన్నీ ఉతికేసుకొని స్నానం చేసేసి, బట్టలకు ముందు ఇల్లు కూడా జిమ్మానండి. ఇల్లు జిమ్మేసి బట్టలు ఉతికేసి స్నానం చేసేలేకే 2:30 అయింది. ఇప్పుడైతే ఇక్కడ కూడైతే తినాలి. ఇక్కడ అన్నం అయితే తినేస్తా. 2:30 అయింది టైం. నన్ను లైట్ వేస్తా. ఇక్కడ అన్నం తినేస్తే ఈ పని అయిపోతుంది కదా. తర్వాత ఖాళీగా ఉంటావా అని అడుగుతారు కదా. ఏమో చెప్పలేం, కాసేపు పడుకుంటే పనుకోవచ్చు, లేకుంటే ఇంకేమైనా వీడియోలు సెట్ చేసేది ఉంటే సెట్ చేస్తుంటాను అనమాట. అన్నం అయితే తినేస్తాను, పెరిగేసుకుని అయితే తినేస్తాను. అన్నం ఒక షార్ట్ తీసిన, అందుకనే మీకు చూపిలేదు. పచ్చిమిర్చి చేసుకుని మంచిగా లాగిచ్చా. ఆ షార్ట్ అయితే వదిలేస్తాను ఈరోజు. ఈ వీడియో మటుకు రేపు వస్తుంది. ఈ ఎండలకి హాయిగా ఉంటుంది, కడుపుకి చల్లగా ఉంటుంది అసలుకి. ఎండలకి ఈ పెరుగు ఇవే బాగుంటుంది. పచ్చిమిర్చి చేసుకుని ముందు పచ్చిమిర్చి లాగి చేసిన పెరుగన్నాలో ఆనైతే ఒక ఆనైతే వేసుకుని తినేసేస్తున్నా. కడుపు హాయిగా ఉంటుంది ఎండాకాలం మటుకు. కాసేపు పడుకుందాం అనుకున్నాను, అబ్బాయి పడుకునే పరిస్థితే లేదు. అయితే 3 షాట్లు అయితే తీసుకున్నాను. 3 షాట్లు అంటే అదే వీడియోలు, 3 వీడియోలు అయితే తీశాను. అది వచ్చేసి ఒకటి చున్నీల షార్ట్, ఇది వచ్చేసి చాలా రోజులు అవుతుంది. అయితే దీని రివ్యూ అయితే తీసిన అనమాట. ఒక షార్ట్ అయితే తీసి దాన్ని అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి పక్కన పెట్టేసిన. ఇక ఇంకోటి వచ్చేసి బేబీ వెట్ వైప్స్ అయితే తెప్పించిన, అది ఈరోజే వచ్చింది. ఇక దాన్ని కూడా ఒక రివ్యూ ఇచ్చిన అనమాట. ఇది చాలా మంచిది, ఇది ముఖానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. మన ఫేస్కి నీట్గా అవుతుంది. డార్క్ సర్కిల్స్ ఏమైనా ఉన్నా కూడా చిన్న చిన్న మొటాలు వస్తాయి, చిన్న చిన్న నల్లగా అవుతుంటాయి కదా మచ్చలు, వాటికి బాగా పనికి వస్తుంది. దీంతో ఒక షార్ట్ అయితే తీసినాను. చున్నీలు ఒక షార్ట్, దీంతో ఒక షార్ట్ తీసాను. ఇంకా నేను భోజనం చేసేది ఒక షార్ట్ అయితే తీసినాను. నేను ఇక్కడ ఏడంటే పనుకునేది ఆ 3 షార్ట్ని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని పడుకుందాం అనుకున్నా కానీ అస్సలకి పడుకునే పరిస్థితి అయితే లేదు. చాలా అంటే చాలా కష్టపడితేనే మనకి ₹1 అనేది వస్తుంది. రెస్ట్ తీసుకుంటే కుదిరే పని కానే కాదు. ఇక చున్నీలు ఇగోండి కాంబోలో తీసుకున్నాను, 184 పడింది, చాలా తక్కువ రేటు. ఇక నా బ్లూ, బ్లాక్, వైట్, రెడ్ ఈ 4 అయితే తీసుకున్నాను. బేబీ వెట్ వైప్స్ వచ్చి ₹364 పడింది, ఎక్కువ అయితే పడలేదు. 6 ప్యాకెట్లు అయితే వచ్చాయి. మా సాయం అయితే వచ్చేసాడు స్కూల్ నుండి. ఏంది అంత లేట్ అయింది? కబడ్డీ ఆడారు. మొహాన్ ఏంది గుల్లలా? పింపుల్స్. చిన్న పిల్లలకి పింపుల్స్ వస్తున్నాయి. కబడ్డీ ఆడండి. ఎందుకు ఇంత లేట్ అయిందంటే కబడ్డీ ఆడారంట. టోనా టర్న్ తల్లి, టర్న్ బిస్కెట్ పెట్టండి తల్లి, చింతల్లి. ఇంటి కాడే ఉండదు అసలుకి. లేదు టర్నీ, టర్న్ తల్లి. నైట్ అంత పని అయితే ఏం ఉండదు. ఉదయం ఏ పని ఉన్నా కూడా నేను ఉదయమే అన్నం కూరలు అన్నీ చేసేసుకుంటాను. నైట్ అయితే నాకు అంత ఏం పని ఉండదు. ఇక ఇప్పుడైతే అన్నం కొద్దిగా ఉంది కానీ మా సాయికి సరిపోద్ది. ఇదిగోండి మా సాయికి అయితే సరిపోద్ది. అయితే నేను ఇక నైట్ అన్నం తినకూడదని చాలా బాగా గట్టిగా డిసైడ్ అయిపోయినా. నైట్ ఇక నా రొట్టె కానీ చపాతి కానీ దోసపిండి ఉంది కదా, 2 దోశలు వేసుకొని పొద్దున పండుమిర్చి పచ్చడి చేసిన కదా అది వేసుకునేది తినేస్తాను. ఇక మా వారికి కూడా అదే వేస్తా, ఇక్కడ దోశలు వేస్తాను. ఇక మాకు పెద్దగా పని ఉండదు అనమాట. ఇదండి ఈరోజు వ్లాగు. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం మళ్ళా. ఉంటా అందరికీ బాయ్.